యూకేలో అయితే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ అయితే పెట్టారండి. ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ అని చెప్పేసి ఉందన్నమాట. వాళ్ళైతే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఏరియాలో అయితే పెట్టారు. మేమైతే దాని దగ్గరకు వచ్చాము. హాయ్ అండి, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్లో ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఏమేమి ఉన్నాయి అనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఇది వచ్చేసి జ్యువెలరీ స్టాల్ అండి. ఇది వచ్చేసి మన ఇండియన్సే పెట్టారు, అందులోనూ తెలుగు వాళ్ళు పెట్టారు. ఈవిడైతే ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చిందంట జ్యువెలరీ స్టాల్ ఇక్కడ పెట్టుకోవటానికి. చాలా దూరం ఉండి మేము ఉండే ఏరియాకి చాలా దూరం అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ అయితే పెట్టింది. కానీ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే చిరాక నెక్ సెట్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, ఇట్లా నెక్ సెట్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా సేమ్ మన ఇండియాలో స్టాల్స్ లాగే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి శారీస్ స్టాల్ అనమాట. ఇక్కడ శారీస్ కూడా చాలా బాగున్నాయి. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఇంకా వర్క్ శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇంకా వర్క్ శారీస్, లెనిన్ శారీస్, కాటన్ శారీస్, అన్ని శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవి వచ్చేసి పట్టు శారీస్ అనమాట. శారీస్ బాగున్నాయి కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఒక్కొక్క శారీ వచ్చేసి 70 పౌండ్స్, 50 పౌండ్స్ అలా చెప్తున్నారు. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కాస్ట్ అయితే 70 పౌండ్స్ చెప్పింది. అంత కాస్ట్ పెడితే మన ఇండియాలో మంచి పట్టు శారీ అయితే వస్తుందని చెప్పేసి శారీ అయితే తీసుకోలేదనమాట. ఇది వచ్చేసి ఎవరు బ్రిటిషర్స్ ఇక్కడ వాళ్ళే పిల్లలకు సంబంధించిన స్నాక్స్, బొమ్మలు అవి అయితే పెట్టారనమాట షాపు. ఇక్కడికి మనవాళ్ళే కాదండి, ఎక్కువ బ్రిటిషర్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు వచ్చి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ సింగింగ్ ప్రోగ్రాము, అలాగే పిల్లలకు వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషను అలాగైతే పెట్టారు. వాళ్ళకి బోర్ కొట్టకుండా పిల్లలకి చేతికి పేపర్స్ ఇచ్చి, పెన్సిల్స్ ఇచ్చి వాళ్ళని అయితే డ్రాయింగ్స్ వేసుకోమని అయితే చెప్పారు. ఇది వచ్చేసి ఒక ఫుడ్ స్టాల్ అనమాట. ఈ ఫుడ్ స్టాల్లో వచ్చేసి గులాబ్ జామును, ఇంకా సమోసాలు అవి కూడా ఉన్నాయి. ఇంకా బిర్యానీ వచ్చేసి ఇలా బాక్సెస్లో పెట్టయితే అమ్ముతున్నారు. బాక్స్ వచ్చేసి 8 పౌండ్స్ అని చెప్పారు. ఇంకా ఫ్రూట్ సలాడు, సమోసాసు, కెచప్స్ అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ స్టాల్ కాఫీ స్టాల్. హాట్ చాక్లెట్, కరెక్ట్ ఛాయ్ అని చెప్పేసి ఈ స్టాల్ అయితే పెట్టారు. ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టయితే అమ్ముతున్నారు. దీనికి వచ్చేసి ఈ ఫుడ్ ఫెస్టివల్కి రావడానికి ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్లో అయితే 1 పౌండ్, ఆఫ్లైన్లో అయితే 2 పౌండ్స్ అని చెప్పారు. కాకపోతే మేము డిసైడ్ అవ్వలేదన్నమాట, రావాలని అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని వచ్చేసాము. అందుకని చెప్పేసి 2 పౌండ్స్ పెట్టి ఆఫ్లైన్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా టికెట్ ఇచ్చే దగ్గర మాకు ఒక కోకోనట్ లడ్డు కూడా ఇచ్చారు ఫ్రీగా అని చెప్పేసి. ప్రతి ఫస్ట్ 200 ఎంట్రీస్కి కోకోనట్ లడ్డు అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. మేమైతే లడ్డు తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకా మన ఇండియన్ స్నాక్స్ స్టాల్ అనమాట. హెల్దీ లడ్డూస్, బేసన్ లడ్డూసు, అన్నీ కారపొళ్ళు అవన్నీ పెట్టయితే అమ్ముతున్నారు. ఈ స్టాల్ వచ్చేసి మాకు ఒకళ్ళు తెలుసు అనమాట. ఈ స్టాల్లో వాళ్ళైతే ఎగ్ పఫ్స్, పకోడీ, అలాగే కొంచెం స్వీటు అలాగైతే పెట్టుకొని అయితే చేసుకుంటున్నారు. మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళు కూడా స్టాల్ పెట్టారని చెప్పేసి. మాకు తెలిసిన వాళ్ళైతే కొంతమంది వచ్చారు. ఇంకా ఇది వచ్చేసి నాన్ వెజ్ స్టాల్ అనమాట. చికెన్ లాలీపాప్స్, చికెన్ వింగ్స్, లెగ్ పీసెస్, అలాగే నూడిల్స్ అన్నీ పెట్టారు. మనకు చికెన్ అంటే చాలా ఇష్టం కదండి. కాకపోతే ఆ రోజు సాటర్డే కాబట్టి మేమైతే తినలేకపోయాము. ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టాల్ అనమాట. మొత్తం హ్యాండ్తోనే చేశారు ఇవన్నీ. చూస్తే చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది ఈ స్టాల్ కూడా. ఇది వచ్చేసి వినాయకుడు బొమ్మ, చూడండి ఎంత బాగుందో. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా గ్లాసెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఇంకా పర్సెస్, క్లిప్స్ మొత్తం హ్యాండ్ పెయింటెడ్, హ్యాండ్ క్రాఫ్టెడ్తో ప్రిపేర్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుందామని చూసింది. కాకపోతే ఆవిడైతే 8 పౌండ్స్ చెప్పింది, తనైతే 6 పౌండ్స్కి అడిగింది. ఇవేనండి ఆ ప్లేట్స్.
అందుకని చెప్పేసి ప్లేట్స్ అయితే తీసుకోలేదు. ఈ ఈ వినాయకుడి బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది వచ్చేసి ఇంకో స్టాల్ అనమాట, ఫుడ్ స్టాలు. ఇక్కడ ఫ్రైడ్ రైసు అట్లయితే ఉంది. ఇంకా ఇక్కడ పానీపూరి కూడా ఉంది. మీలో ఎంత పానీపూరి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు పానీపూరి చూస్తే ఆగదు కదండి. మేమైతే పానీపూరి తిన్నాము. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మేము తిన్నది ఒక్కరల్లా పానీపూరినే. ఇంకా 5 pounds పడింది ప్లేటు. అది కూడా 6 పీసెసే వచ్చాయి. సర్లే అని చెప్పేసి పానీపూరి అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మన ఇండియన్ ఫుడ్ స్టాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి రైసు, ఇంకా గోంగూర చట్నీ, సాంబారు, గుత్తి వంకాయ కర్రీ ఇవన్నీ కాంబోలు అయితే ఇస్తున్నారు. ఇంకా మెనూ కూడా పెట్టారనమాట. ఇక్కడ ఏవేవి ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి మెనూ కూడా పెట్టారు. మేమైతే ఇక్కడ ఇంకా ఏమి తినలేదు, ఓన్లీ సమోసా ఒక్కటే తీసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందన్నారు. బ్రిటిషర్స్ అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటున్నారు బ్రిటిషర్స్ అయితే. ఇంకా ఇది వచ్చేసి మెహందీ స్టాల్ అనమాట. ఇంకా ఇక్కడ ఒక మెహందీ ఆవిడైతే ఇక్కడ మెహందీ అయితే పెడుతుంది. మనం ఏదైనా డిజైన్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఆవిడైతే మెహందీ అయితే పెడుతుంది. చాలా బాగా పెడుతుంది మెహందీ. ఇంకా డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా మా ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా ఫినిష్ అయిపోయింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇక ఈ వీడియోని మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.